శివుడేమో లేడు, కేశవుడేమో రాడు. శివుడు కేశవులిద్దరూ నాకు స్థిరమైన ప్రభువులే, శివుడేమో లేడు. కలుసుకొందా మనుచు కాంచత కష్టపడి కైలాసమెల్లితి, కాలకంఠుని మహిమ ఏమో కంటికే కనిపించడాయే, శివుడేమో లేడు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పటికి కూడా పద కవితా పితామహుడు అని ఎవరిని అంటామండి? అన్నమాచార్య. ఇప్పుడు కూడా మనం కీర్తనలు పాడుకుంటూ ఉంటాం. ఎన్నో వేల శ్లోకాలు రాశారు కదా, కీర్తనలు రాశారు కదా. అలాగే మన రామదాసు కీర్తనలు పాడుకుంటూ ఉంటాం, కానీ వారిని చూడలేదు. కానీ ఆ రూపంలో ఉన్నటువంటి అమ్మని చూడండి, చాలు మనకు జన్మ తరించినట్టే. ఆమె కీర్తనలో అలవోకగా ఇలా వచ్చేసినట్టు అలవోకగా రాసినటువంటి కీర్తనలు అద్భుతమైనటువంటి కీర్తనలు అనమాట. సో అంటే ఆమెకి ఎలా వచ్చేస్తే అప్పుడప్పుడే అట్లా అన్ని కీర్తనలు రాసేస్తారు. ఇప్పుడు ఇవన్నీ రాసినవి కాదండి, అంటే ఇప్పుడు కొన్ని మాత్రమే దీంట్లో ఉన్నాయి. కానీ ఆమె రోజు కొత్త కొత్త పాడేస్తూనే ఉంటారు, ఎవరిని పక్క నుండి రాయాలంతే. అట్లాంటి అమ్మ ఇక్కడ సత్యహళ్ళి అని కొత్తకోట మండలంలో ఉన్నది గ్రామం. ఆ గ్రామంలో పుట్టారు. అక్కడే 4వ తరగతి చదువుకున్నారు అంతే. 5వ తరగతి. మీ ఇప్పుడు వయసు ఎంతమ్మా మీది? 70 సంవత్సరాలు. ఇప్పుడు కూడా చక్కగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయంలో కానీ అన్నిటిలోనూ కూడా ఆరితేరినటువంటి వారు, భక్తిలో పారవశ్యం పొందినటువంటి మహాతల్లి శ్రీమతి బుచ్చమ్మ గారు. వారికి పాదాభివందనం చేస్తూ ముందుగా వారిని 2 నిమిషాలు పాటల రూపంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు బుచ్చమ్మ, మాది సత్యహల్లి గ్రామం. అందరికీ వచ్చిన సభలోకి వచ్చిన వారందరూ, పెద్దలు పిల్లలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, నేనేం పెద్దగా చదువుకోలేదు. మా ఊళ్ళో నేను చదువుకునే రోజుల్లో మా ఊళ్ళో స్కూళ్ళు లేవు. అమలవాకులకు పోయి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అమలవాకులకు పోయి చదువుకునేది. చిన్న తరగతులైనా నాడు బాగా భారంగా ఉండేది. వెంకటేశ్వర స్వామి, శివుడు ఉండే. పరీక్షలు వచ్చినాయంటే ఆయనకు మొక్కు, నేను ఫస్ట్ పాస్ అయితే నీకు టెంకాయ కొట్టిపోతాను అని ఇట్లా మొక్కుకొని ఇట్లా చదువుకున్నాం. 5 వరకే ఉన్నది నేను చదివేటప్పుడు. ఆడ మా ఊళ్ళో నేను తప్ప ఆడపిల్లలు ఎవరు వస్తలేరు. కూలి పోతే 10 రూపాయలు వస్తాయి, చదువుకుంటే ఏమొస్తుంది అని అంత అజ్ఞానంగా. లేకుంటే 5 వరకే కాకుండా కొత్తగూడ పోతుంటివి. మా నాయన గారు పంపలేదు నన్ను, వద్దులేని ఒకవని ఆడపిల్ల వేడబోతామని. అది మాన్నాక రామాయణం, భారతం, భాగవతం ఇవి ఒక ముసలోళ్ళు 2-3 వచ్చి కూర్చొని నాతో చదివేసుకునేది. అట్లా 3 సార్లు చదివేసుకున్నారు నన్ను వాల్మీకి రామాయణాన్ని. ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి అయినా భజనకి వెళ్ళేదాన్ని. భజనకి వెళ్ళి భజనలో మంచిగానే చిన్న చిన్న పద్యాలు పాడేది, చిన్న చిన్న కీర్తనలు పాడేది. ఆ విధంగా వాడితే నాకు తాళం కొట్టడానికి రాకపోయేది. నవ్వుతుండే అందరు భజన పనులు, ఒక పద్యాలు వాడు నీకు తాళం కొట్టడానికి రాదని. అట్లే కృషితోన రామాయణం, భారతం అన్నీ చదివినాక ఏదో భగవంతుడు ఎట్లా పోయి చూసింది. ఆ గొప్పతనం కాదు ఇందులో, నేను చేసింది ఏం లేదు. ఆయన ఎట్లా బుద్ధి పుట్టించిండో, ఆయన కృప ఉందో, నా అభిలాష ఉందో. కానీ ఒకటి అని రాసుకుంటూ ఆయన ఫస్ట్లో మనం కూడా రాయొచ్చులే కీర్తనలు అని అనుకున్నా. ఆంజనేయ స్వామి, మా ఊళ్ళో బాలాంజనేయ స్వామి, ప్రార్థన వినుమా హనుమయ్యా పాలించవుగా మాయయ్యా అనే కీర్తన ఫస్ట్ రాసిన. తర్వాత వందనమయ్యా హనుమా వాయుపుత్ర వినుమా ప్రార్థనలాలకించు పాపములను దృంచు వందనమయ్యా హనుమా వాయుపుత్ర వినుమ. ఇట్లనే కృష్ణుంది, రాముంది, శివుంది అన్నీ రాసిన. కొన్ని ఎక్కువ మటుకు మా ఊళ్ళో ఒక్క ఆంజనేయుడు ఉండే. అమలవాకులో మాత్రం వెంకటేశ్వర స్వామి ఉండే, శివుడు ఉండే, నరసింహస్వామి ఉండే. అన్ని దేవుళ్ళు ఉండరు కాబట్టి అక్కడ అంకితం ఎక్కువైనాయి. శివుడేమో లేడు, కేశవుడేమో రాడు,
శివుడు కేశవులిద్దరూ నాకు స్థిరమైన ప్రభువులే, శివుడేమో లేడు. కలుసుకొండ మనుచు కాంచత కష్టపడి కైలాసమెల్లితి, కాలకంఠుని మహిమ ఏమో కంటికే కనిపించడాయే, శివుడేమో లేడు. కేశవుడేమరాడు ఆదరించును రాముడని నేనాశతో అయోధ్యకెళ్ళితి, రావణునిదును మాడబోవలె రాను పొమ్మని రామచంద్రుడు, శివుడేమో లేడు. సోద చేసి చూతమనుకొని సోనితాపురమెల్లి వెదకితి, దైత్యుని ద్వారంబు కాడ కావలుండి కనిపించడాయే, శివుడేమో లేడు. కేశవుడేమరాడు చక్రధారి చింతకేగి శరణు చేసి వేడుకొనగా, కరిణిగా చుట కొరకు పోవల కాదు పొమ్మని కేశవుడు మరి, శివుడేమో లేడు. ఎద్దునెక్కే తిరుగుతాడట ఎక్కడున్నడ చూతమనుకొని, వెండి కొండంతెతకి చూచిన కానరాడా కరుణమయుడు, శివుడేమో లేడు. కేశవుడేమరాడు అమడవాకుల కొండపైన దొరుకుతరు దొరలిద్దరనుకొని, వెళ్ళి వెదకిన బుచ్చమాంబకు దొరకపోయిరా దొంగలిద్దరు, శివుడేమో లేడు. కేశవుడేమరాడు. జై శ్రీరామ్. మీకు అందరికి ధన్యవాదాలు. నేను జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అవి చేసా కానీ ఇందులో సగం పదాలు కూడా మాకు రావు. అన్ని పదాలు 4వ తరగతి చదువుకుని మన స్టాండర్డ్ వేరైంది. అట్లా ఇప్పుడు పిహెచ్డి మా తెలుగులో పండిట్ చేసిన వాళ్ళు కూడా ఇటువంటి పదాలు వస్తాయని నేను అనుకోవట్లేదు. అంత అద్భుతంగా ఆడారమ్మా. నమస్కారం. మీరు చాలా సంతోషం. అందరూ ఒకలాగా లేరు, గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉండరు. నేను థ్యాంక్ యూ అండి.